మజాకా సందీప్ కిషన్ 30వ సినిమా మొన్న బుధవారం ఫిబ్రవరి 26న శివరాత్రి రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఈ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. సినిమా చూపిస్తా మావా అండ్ నేను లోకలు, హలో గురు, ప్రేమ కోసమే, రీసెంట్గా రవితేజ ధమాకా 100 కోట్ల సినిమా, ఇవన్నీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చాయి. అన్నీ కూడా మామ అల్లుల్లో బేస్ చేసుకుని ఒకే కథను అటు ఇటు తిప్పి హిట్ చేసుకున్నారు సినిమాలని. ఇప్పుడు ఈ మజాకా సినిమా కథని ముందుగా చిరంజీవికి చెప్పారంట. చిరంజీవి కూడా నచ్చిందంట, బట్ ఎందుకో అది జరగలేదు. ఇప్పుడు చిరంజీవి చేయాల్సిన క్యారెక్టర్ రావు రమేష్ చేశాడు. అలాగే చిరంజీవి కొడుకుగా అప్పుడు తేజ సజ్జన్ అనుకున్నాడు రెండో హీరోగా. తేజ సజ్జ హనుమాన్తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆ రోల్లో సందీప్ కిషన్ చేశాడు. సో టోటల్గా ఇప్పుడు రావు రమేష్ అండ్ సందీప్ కిషన్తో ఈ సినిమా తీశారు మజాకా. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ రాజేష్ దండా, హాస్య మూవీస్, అతను ఇంతకుముందు డిస్ట్రిబ్యూటరు. సామాజిక వర్గం మనతో హిట్ కొట్టాడు ప్రొడ్యూసర్గా. తర్వాత మన సందీప్ కిషన్తోనే ఊరి పేరు భైరవ గోనతో హిట్ కొట్టాడు. రీసెంట్గా అల్లరి నరేష్తో బచ్చల మల్లి అనే సినిమా తీశాడు, బట్ అది సరిగ్గా ఆడలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి చూస్తే, అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన డైరెక్టరు కొంచెం వల్గర్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ అన్షు వచ్చేసి మన నాగార్జున మన్మధుడు సినిమా 25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా గుండెల్లో ఏముందో ఆ పాటలు చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి బ్రిటిష్ అమ్మాయి. ఆ సినిమా చేసింది. తర్వాత ఇంకో సినిమా చేసింది ప్రభాస్తో, రాఘవేంద్ర అనే సినిమాలో కనపడింది. ఇంకా మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు కంబ్యాక్. ఇక సినిమా ఎలా ఉంది అంటే, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను కామెంట్ చేశాడు, అమ్మాయి కొద్దిగా సన్నగా ఉంది, పెంచాలి, అవి ఇవి కొద్దిగా వల్గర్ కామెంట్స్ చేశాడు. అది బాగా ట్రోల్ అయింది. సారీ కూడా చెప్పాడు. సినిమాకి అయితే మంచి బజ్ అయితే ఉన్నింది. ఎందుకంటే సందీప్ కిషన్ బాగా హిట్స్ మీద ఉన్నాడు ఈ మధ్య. ఊరి పేరు భైరవ కొన కానీ, లేకపోతే మన రీసెంట్గా తమిళ డబ్బింగ్ సినిమా ధనుష్ డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమా అది, రాయన్లో కూడా సందీప్ కిషన్ గత 15 ఏళ్ళుగా సందీప్ కిషన్ అప్పుడెప్పుడు A1 వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో మంచి హిట్ కొట్టాడు. ఇంక మళ్ళీ పెద్ద హిట్స్ ఏం పడలేదు అతనికి. చూస్తే సినిమా వచ్చేసి 2.5 గంటలు ఉంది. ఫస్ట్ హాఫ్ గంటం బాబు, సెకండ్ హాఫ్ గంటం బాబు. సో సినిమా స్టార్టింగ్లోనే మనకు వైజాగ్లో జరిగినట్టు చూపించారు. ఆర్కే బీచ్లో మన ఇద్దరు హీరోలు, మన రావు రమేష్ అండ్ సందీప్ కిషన్, అజయ్ క్యారెక్టర్కి స్టోరీ చెప్తుంటారు అనమాట, ఏం జరిగిందనేసి. సో వాళ్ళిద్దరు చెప్పడం ఏంటంటే, సినిమాలో అంటే మనకు ట్రైలర్లో కూడా చూపించారు, ఆడదిక్కు లేని సంసారం, అంటే రావు రమేష్ వైఫ్ చనిపోయినట్టు, మన సందీప్ కిషన్కి తల్లి లేనట్టు, ఇద్దరు బ్యాచిలర్స్ ఉన్నట్టు ఒక పాట వేసుకున్నారు అక్కడ, బ్యాచిలర్ సాంగ్ అనేసి. లియోన్ జేమ్స్ మ్యూజిక్. ఇతను ఈ మధ్య వరుసగా కొడుతున్నాడు. లైలాతో వచ్చాడు, లియోన్ జేమ్స్ పేరు వినపడింది, సినిమా ఆడలేదు. ఆ తర్వాత మన డ్రాగన్ సినిమాకి అతనే, ఇప్పుడు ఈ మన మజాకాకి. సో ఆ పాట బాగానే ఉంది. ఆర్కే బీచ్లోనే తీశారు. రావు రమేష్ కూడా స్టెప్పులు వేసాడు. అంత బాగానే ఉంది. ఆ సినిమా కామెడీగానే వెళ్ళింది. అంటే ఈ సబ్జెక్ట్ని కొద్దిగా సీరియస్ కూడా చెప్పొచ్చు, బట్ కామెడీ ఎంచుకున్నారు. సో ఆడదిక్కు లేని సంసారం, ఇద్దరు బ్యాచిలర్స్, మగవాళ్ళు, తండ్రి కొడుకులు. ఆ తర్వాత కొడుకు లవ్ స్టోరీ చూపించారు కొంచెం. మన రీతు వర్మతో అతనికి పరిచయం ఎలా, అతని లవ్ స్టోరీ ఏంటి అనేది కామెడీగా బాగా చూపించారు. అది ప్యారలల్గా మనకు రావు రమేష్ కూడా లవ్లో పడినట్టు అన్షు క్యారెక్టర్తో, అది కూడా ఆర్కే బీచ్లో జరిగినట్టు చూపించారు. ఒక సీన్ అది చూపించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మన సందీప్ కిషన్ లవ్లో మన హైపరాది హెల్ప్ చేస్తుంటాడు, మన రావు రమేష్ లవ్లో మన రఘుబాబు హెల్ప్ చేస్తుంటాడు. అలా ఒక సీన్ ఇది సేమ్ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ ప్యారలల్గా మనకు మన మురళీ శర్మ క్యారెక్టర్, అంటే విలన్ లాంటి క్యారెక్టర్తో కొద్దిగా కామెడీ విలనిజం పండించారు మన మురళీ శర్మ. అది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ట్రాక్. అది అతనికి అసిస్టెంట్గా మన శ్రీనివాస్ రెడ్డి. సో ఈ 3 ట్రాకులు ప్యారలల్గా నడుచుకుంటూ వెళ్ళాయి. సినిమా కామెడీగా వెళ్ళింది, బాగానే వెళ్ళింది. కొన్ని చోట్ల ఫైట్లు సీన్లు పడతాయి అనవసరంగా అనుకున్నాం, కానీ ఫైట్ సీన్స్ పెట్టకుండా డైరెక్టరు బాగానే హ్యాండిల్ చేశాడు. అంటే ఎంటర్టైనింగ్గా వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో. ఇక మధ్యన హీరోయిన్ మధ్యన ఒక లవ్ సాంగ్ అలా వేసుకొని, అదే సాంగ్లో రావు రమేష్ కూడా లవ్ సాంగ్ లాగా పెట్టుకొని బాగానే వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అయితే. 1:15 ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి, అరే బాగుంది కదా, బోర్ ఎక్కడ కొట్టలేదు, డిఫరెంట్గా ట్రై చేశాడు డైరెక్టరు అనిపించింది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, ఎస్పెషల్లీ సందీప్ కిషన్ బాగా చేశాడు, రావు రమేష్ అందరూ. ఒకటి మైనస్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో నాకు ఇప్పుడు రావు రమేష్ అనుషుని లవ్ చేస్తున్నాడు అనే విషయం సందీప్ కిషన్కి తెలుసు.
సందీప్ కిషన్ కూడా ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని రావు రమేష్కి తెలుసు. కానీ మన హీరోయిన్ రీతూ వర్మకి సందీప్ కిషన్ తండ్రి రావు రమేష్ అనేది మనకు ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎక్కడ చూపించలేదు. బట్ ఒక సీన్లో వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు ఆమె మాట్లాడేస్తుంటుంది అనమాట. అంటే హీరో ఫాదర్ అని ఆమెకు తెలుసు అన్నట్టు చూపిస్తారు. ఆ సీన్లు మరి ఎడిట్లో పోయాయా, అసలు తీయలేదా, ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఫస్ట్ హాఫ్లో నాకు కంప్లైంట్సే లేవు అసలు. 2 పాటలు అసలు ఫైట్స్ లేకుండా మంచి కామెడీ ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళాడు. నేను చాలా సీన్లలో ఈ సీన్లో చిరంజీవి అయితే ఎలా చేసేవాడు అనే థాట్ వచ్చింది అనమాట. అలాంటి సీన్లు, కామెడీ సీన్లు బాగా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. బాగానే వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అయితే, నచ్చింది నాకు. 1:15 ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఇక ఇంటర్వెల్కి ట్విస్ట్ ఏదైతే పెట్టుకున్నారంటే యాక్చువల్గా సినిమా అయిపోయింది ఫస్ట్ హాఫ్కి. ఎందుకంటే రావు రమేష్ లవ్ స్టోరీ సక్సెస్ అయిపోయింది, సందీప్ కిషన్ లవ్ స్టోరీ సక్సెస్ అయిపోయింది. ఇక మురళీ శర్మది ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. సో ఇక ఏం లేదు, సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సినిమా కథ అయిపోయింది అక్కడికి. బట్ ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు ఇంటర్వెల్కి. ఆ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇలాంటి ట్విస్ట్ కూడా ఉంటుందా అనేది కామెడీగా బాగా ఉంది. సో బాగుంది కదా, అసలు చిరంజీవి కూడా చేసిందే బాగానే ఉండేది కదా అనిపించింది ఫస్ట్ హాఫ్. నో కంప్లైంట్స్ ఎక్సెప్ట్ ఫర్ అది ఏదైతే రీతూ వర్మకి మన హీరో సందీప్ కిషన్ ఫాదర్ రావు రమేష్ ఎలా తెలుసు అనేది ఒక్కటే ఎస్టాబ్లిష్ చేయలేదు, అది ఒక్కటే మైనస్ ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొదటి 15 నిమిషాలు ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ హాఫ్కి ఇంటర్వెల్కి ఏదైతే ట్విస్ట్ పెట్టుకున్నారో అది ఎందుకు అనేది రీజనింగ్ ఇచ్చారు, లాజికల్ రీజనింగ్ ఇచ్చారు. కానీ అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు, ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే బాగుండి అనిపించింది. బట్ పర్లేదు, ఓకే, కామెడీ సినిమా, ఎంటర్టైనింగ్ సినిమా కాబట్టి క్షమించేయచ్చు 15 నిమిషాలు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లంకి ఏదైతే ఉందో హీరోలు సాల్వ్ చేయాలి, దానికోసం ఒక అనకాపల్లి ఎపిసోడ్ పెట్టుకున్నారు మన హైపర్ ఆదితో అండ్ సందీప్ కిషన్తో. అది కొంచెం వర్కౌట్ కాలేదు నాకైతే. కొంచెం ఆ కామెడీ సీను కొంచెం ఫోర్స్ఫుల్గా అనవసరం అనిపించింది. అక్కడ ఒక పాట కూడా పెట్టుకున్నారు హీరోయిన్కి, అది కూడా అనవసరం అనిపించింది. రాంగ్ ప్లేస్మెంట్ ప్లస్ పాట కూడా పెద్దగా లేదు. బట్ లక్కీగా ఆ పాటను సగమే చూపించారు. సరే వదిలేస్తే తర్వాత విజయనగరం సీన్ ఎపిసోడ్ ఒకటి పెట్టుకున్నారు, అది మన రావు రమేష్ అండ్ అనుషుతో. అక్కడ ఒక హీరో కామెడియన్ రోహిణితో పెట్టుకున్నారు. అది కూడా అంటే కామెడీ బాగానే ఉన్నా కానీ అంటే సినిమా ఇంకా అక్కడికి ఎక్కడ పోతుంది సినిమా అనిపించింది. ఆ ఎపిసోడ్ తర్వాత అక్కడికి ఒక అరగంట అయిపోయాక కొద్దిగా ఎమోషన్ టర్న్ తీసుకుంది సినిమా. మన సందీప్ కిషన్కి అనుషు మధ్యన ఒక ఎమోషన్ సీను, ఆ తర్వాత రావు రమేష్కి రీతూ వర్మ మధ్యన ఒక ఎమోషన్ సీను పెట్టుకున్నారు. అంటే అంత కరెక్ట్ కాదు కానీ బట్ ఓకే, ఇంకా కథ నడవాలి కాబట్టి, ఇంకా కథ కంచికి చేరాలి కాబట్టి ఏదో పెట్టుకున్నారు. అక్కడ మళ్ళీ ఇంకొక పాట పెట్టుకున్నారు ప్రీ క్లైమాక్స్ ముందు మన సందీప్ కిషన్కి అండ్ రీతూ వర్మకి. అది కూడా అనవసరము, రాంగ్ ప్లేస్మెంట్, అవసరం లేదు. సెకండ్ హాఫ్లో వచ్చిన 2 పాటలు కూడా అవసరం లేదు. దానివల్ల సినిమా ఏమైనా అనిపించిందంటే ట్రాక్ తప్పింది, ల్యాగ్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అనకాపల్లి ఎపిసోడ్, విజయనగరం ఎపిసోడ్ 2 పాటలు వచ్చేసరికి ఒక అరగంట పాటు కొద్దిగా ఎంత బాగుంది కదా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎందుకు ఎలా తీశారనిపించింది. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇంకా అజయ్ క్యారెక్టర్తో కొంచెం కామెడీ, ప్రీ క్లైమాక్స్లో మురళీ శర్మ ఇదంతా కొంచెం క్లమ్జీగా అనిపించింది. అంటే క్లైమాక్స్లో రెగ్యులర్గా ఫైట్ ఏం పెట్టుకోకుండా ఏదో కామెడీగానే ఎండ్ చేశారు. ఓకే అనిపించింది నాకు. అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ పెద్దగా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, 1:15 నిమిషాలు. ప్లస్ సెకండ్ హాఫ్లో మొదటి 15 నిమిషాలు అంటే 1:30 సినిమా, ఎటువంటి కంప్లైంట్ లేదు నాకు 2:30 గంట సినిమాలో. లాస్ట్ గంట మాత్రమే కొంచెం పడుతూ లేస్తూ వెళ్ళింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఓకే, వాచబుల్, చూడొచ్చు. అంటే నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు నాకు. ఈ డైరెక్టర్ కానీ రైటర్ కానీ వీళ్ళిద్దరి మీద నాకు మంచి అభిప్రాయం లేదు. నాకు వీళ్ళు తీసే సినిమాలన్నీ అంటే ఒక్క నేను లోకల్ తప్ప మిగతావన్నీ నాకు అస్సలు నచ్చవు. ఈ సినిమా కూడా నచ్చదు అనుకున్నాను కానీ బట్ సర్ప్రైజింగ్లీ రావు రమేష్ వల్లనో సందీప్ కిషన్ వల్లనో మేబీ అనుషు అయితే మన హీరోయిన్ రీతూ వర్మ కంటే అనుషునే అందంగా అనిపించింది నాకు. ఆమె అంత ఏజ్ ఉన్నా కానీ అలా పర్లేదు, బాగానే ఎంటర్టైనింగ్గా వెళ్ళారు. ల్యాగ్ లేకుండా ఫస్ట్ హాఫ్లో, అంటే ఎక్కువ బోర్ కొట్టకుండా చకచకా వెళ్ళిపోయింది. కొత్తగా ప్రజెంట్ చేశారు. 3 ఫైట్ సీన్లు ఎక్స్పెక్ట్ చేశాను, 3 ఫైట్ సీన్లు అవాయిడ్ చేశారు. సో అదొక మంచి విషయము. సెకండ్ హాఫ్లో 2 అనవసర పాటలు అనవసరం, అదొక్కటే. లియాన్ జేమ్స్ పెద్ద మ్యూజిక్ పెద్దగా ఏం లేదు కానీ సందీప్ కిషన్ బాగానే లాక్కొచ్చాడు. సో మేజర్గా చెప్పాలంటే సందీప్ కిషను, రావు రమేష్, అనుషు, రీతూ వర్మ ఈ 4 కాకుండా మురళీ శర్మ 5 ప్లస్ మనకు ఈ శ్రీనివాస్ రెడ్డి 6, 7 వచ్చి హైపరాది, 8 రఘుబాబు, 8 మందే. అంటే మేజర్గా 4, సపోర్టింగ్గా 4.
ఓవరాల్గా ఒక 2.5 గంటలు ఎంటర్టైన్ చేశారు. గంటన్నర మాత్రం నో కంప్లైంట్స్, లాస్ట్ గంట మాత్రం కొద్దిగా అదే పడుతూ లేచు వెళ్ళింది. అది నా రివ్యూ ఆన్ మజాకా. ఓవరాల్గా ఓకే అంటాను, చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎటువంటి వల్గర్ జోక్స్ బూతులు అవేం లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సరదాగా నవ్వుకోవడానికి పనికొస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో చెప్పాను కదా కొద్దిగా కంప్లైంట్స్ ఉన్నాయి. అలాగే ఈ ఖుషీ సినిమా ఎప్పుడైతే ఆ నడుం సీన్ ఏదైతే పాపులర్ అయిందో ఎన్నిసార్లు వాడారు, ఈ సినిమాలో కూడా మళ్ళీ వాడారు దాన్ని. ఇక ఎన్నిసార్లు వాడతారా బాబు అనిపించింది ఈ ఖుషీ నడుం సీన్ని. సరే ఓకే, ఇంకా సరిపెట్టుకోవాలి అంతే. మొత్తానికైతే డీసెంట్ వాచ్, చూడొచ్చు ఒకసారి థియేటర్లో. నా రేటింగ్ వచ్చి ఓకే అంటే 2/5 ఇస్తాను. ఓకే అంటాను, చూడొచ్చు. ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదు, బట్ సరదాగా నవ్వుకోవడానికి ఫ్యామిలీతో ఈ వీకెండ్కి అంటే చూడొచ్చు. లేదు ఇంకా థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాం అంటే ఓటీటీలో వస్తే లుక్ వేయచ్చు. చూడకపోయినా పెద్ద నష్టమేం లేదు, బట్ చూస్తే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. డీసెంట్ వాచ్. ఓకే, బాయ్.